మీకు ఈ విషయం తెలుసా? జపాన్‌లో ఎంప్లాయీస్ రిసిగ్నేషన్ చేయడానికి కూడా భయపడతారు. అందుకే వాళ్ళు డబ్బులిచ్చి మరీ రిసిగ్నేషన్ ఏజెన్సీస్ దగ్గరికెళ్ళి వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. అవును. మీరు విన్నది నిజమే. జపాన్‌లో వర్క్ కల్చర్ చాలా డిఫరెంట్. ఒక ఎంప్లాయీ ఏదైనా కంపెనీలో జాయిన్ అయితే తను రిటైర్మెంట్ అయ్యేదాకా అక్కడే లాయల్‌గా పని చేయాలనుకుంటారు. అది వాళ్ళ బాధ్యత అనుకుంటారు. ఎందుకంటే వరల్డ్ వార్ 2 తర్వాత జపనీస్ ఎకనామీ దారుణంగా పడిపోయింది. జపాన్ ఎకనామిక్ రేట్ పెరగాలంటే అక్కడున్న కంపెనీస్ గ్లోబల్ స్థాయిలో రాణించాలి. దానికోసం ప్రతి జపనీస్ రాత్రి పగలు కష్టపడి పనిచేయాలి. ఇక్కడ మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జపాన్‌లో జాబ్ సీకర్స్ కంటే జాబ్ వేకెన్సీసే ఎక్కువ ఉన్నాయి. మీకు సరిగ్గా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒక కంపెనీలో 50 జాబ్ వేకెన్సీస్ ఉన్నాయనుకోండి. అక్కడ ఓన్లీ 30 ఎంప్లాయీసే అవైలబిలిటీలో ఉంటారు. జపాన్‌లో వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉండడానికి ఇది కూడా ఒక రీజన్. ఇంకొన్ని కేసెస్‌లో కరోషి అంటే ఓవర్ వర్క్ లోడ్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోవడం. క్రమంగా వర్కింగ్ అవర్స్ తగ్గుతూ వచ్చినా వర్క్ కల్చర్ మటుకు మారలేదు. జపాన్‌లో చాలా కంపెనీస్‌లో ఎంప్లాయీస్ మీద తీవ్రమైన వర్క్ ప్రెషర్ అయితే ఉంటుంది. జపాన్‌లో ఎవరైనా రిజిగ్నేషన్ పెడితే అది చాలా పెద్ద పొరపాటుగా చూస్తారు. అంతేకాదు చాలా కంపెనీస్‌లో ఎంప్లాయీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా హరాస్మెంట్ కూడా చేస్తారు. అందుకే జపాన్‌లో ఉండే ప్రతి ఎంప్లాయీ దీనికి భయపడి రిజిగ్నేషన్ ఏజెన్సీస్ దగ్గరికెళ్ళి డబ్బులిచ్చి మరీ వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. ఇక్కడ రిజిగ్నేషన్ ఏజెన్సీ రోల్ ఏమిటంటే ఆ ఎంప్లాయర్ పనిచేసిన కంపెనీ వాళ్ళతో కమ్యూనికేట్ చేసి వాళ్ళ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయించి మరియు వాళ్ళ లాస్ట్ వర్కింగ్ డే కన్ఫర్మ్ చేస్తారు. జపాన్‌లో కొన్ని సర్వేల ప్రకారం రిజిగ్నేషన్స్ పెరగడం వల్ల వర్క్ కల్చర్‌లో చాలా చేంజ్ అయితే వచ్చింది. అంతేకాదు చాలా కంపెనీస్‌లో దీనివల్ల ఎంప్లాయీస్ మీద ఉన్న వర్కింగ్ ప్రెషర్ కూడా చాలా తగ్గింది. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.